హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23. ఎక్కడ అది 23. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. కొట్టు, చేతులు పైకెత్తి కొట్టు, సలిపోయిద్ది. బయట ఉన్న వాళ్ళు కూడా చేతులు పైకెత్తి కొట్టండి. ఇప్పుడు దాకా ఉన్న చలి అంతా ఇప్పుడు మీ ముక్కుల్లో వేడి వచ్చింది, నోరు తెరిచిన ఆవిరి వచ్చింది. అప్పుడప్పుడు చప్పట్లు కొడతా స్తోత్రాలు చదువుతూ ఉంటాయి. ఏమంటే ఆ దినము సమీపించిన కొలది వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. నా చెల్లి, తల్లి, తమ్ముడు అన్న మాట ఇచ్చిన వాడు నరుడు కాదు. దానిని నెరవేర్చే అంతవరకంట ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, దైవజనుడిని ఎంత శోధించినా, ఏమండి తన సంఘం కోసం ప్రాణం పెట్టిన దేవుడు తన సంఘాన్ని వాగ్దాన దేశానికి చేర్చే అంతవరకంట దేవుడు ఏం చేశాడంటండి, శోధించబడ్డా ఏమంటే బయలుదేరిన వాళ్ళు ఇద్దరు వెళ్ళినా వారి సంతతి మాత్రం అబ్రహాము, ఇసాకు, యాకోబులకు దేవుడు చేసిన ప్రమాణాన్ని గుర్తు చేసి వాగ్దాన దేశానికి పంపేంతవరకు దేవుడు వారిని విడిచిపెట్టలేదంట. ఎందుకంటే మనకు సహింపగలిగిన దానికంటే ఎక్కువ పెట్టడంటండి. ఒకవేళ ఎక్కువని మనకు అనిపించినా దానిలో తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు మనకి చూపిస్తాడట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని సంగమా, దేవుడు సంఘాన్ని అంత ప్రేమిస్తున్నాడు చూడు. నీకేసే ప్రేమ అర్థం కాకపోవచ్చు, కొన్నిసార్లు సేవకులకున్న విలువ నీకు దేవుడిచ్చింది తెలియకపోవచ్చు. నీ విలువ నీకు ఎప్పుడైతే అర్థమైద్దో సేవకుడి విలువ నీకు అర్థమైద్ది. సంఘం అనే దానికి ఉన్న విలువ దేవుడు ఎంత ఇచ్చాడో అర్థమైద్ది. ఆ దినము సమీపించిన కొలది, ఏ దినము ఏంటి ఆ దినం? ఏ దినం? ప్రభు వచ్చు దినము సమీపిస్తూ ఉంది. యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం, పుట్టుక ద్వారా కలిగిన రక్షణ లోకానికి రావాలి అని. కానీ ఆయన లోక కళ్యాణార్థమై చేసిన పుణ్యకార్యము మన కొరకు క్రీస్తు చనిపోయి అంటే తిరిగి లేచి ఆరోహణమయ్యాడు, మరలా అవరోహణమై రాబోతూ ఉన్నాడు. అయితే ఎందుకు మరలా రెండోసారి వస్తున్నాడంటే, మొదటిసారి వచ్చి చనిపోవటానికి వచ్చాడండి. రెండవసారి ఎందుకు వచ్చాడంటే ఆయన కొరకు ఎదురు చూసి నిరీక్షణ కలిగిన వారిగా నీతి న్యాయములని సత్కార్యములు చేస్తూ ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఎవరైతే పురికొల్పి సంఘంలో ఉన్నటువంటి వారిని ఏమండి పురికొల్పి. ఎందుకంటే లోకంలో కొన్ని సామెతలు ఉన్నాయండి, కొన్ని సామెతలు ఉన్నాయి. కూసేగా అది వచ్చంట మేసే చెడగొట్టిద్దంట, చేసే వాళ్ళని చేయనీరు, వాళ్ళ చేయరు. పోతావులే, నువ్వు చేస్తావులే, అందుకే నిన్ను వదిలిపెట్టరు శ్రీరామయ్య. మాట వరసాడేనమ్మో పదము, శ్రీరామయ్య అని కాదు, నిన్ను వదలరులే. ఏం వదలం మరి. ఇప్పుడు పరిచయం అండి, 17 సంవత్సరాలు ఆ మిర్యామమ్మ ఒక్కతో వచ్చిందండి. ఆమె ద్వారా ఏమండి దేవుడు చేబాదును పరిచయం చేశాడు, నెహ్రూ నగర్ పరిచయం చేశాడు. ఆమె ద్వారా వచ్చిన ఒక్క అబ్రహామును బట్టి గణేష్ నగర్ కూడా పరిచయం చేశాడు. కొట్టు కట్టి కొట్టు. మరి అట్ట వదిలి పెడతామమ్మా? ఏమండి పనికిరానివాడు ఒకడున్నా వాడిని చూసి బాధపడ్డా, పనికి వచ్చేవాడు చేతన్న పని చేయించుకోవాలి కదా. ఏమంటావు? ఏదో ఒకటి చెప్పు. నిజమే లెక్క, నీ ఆలోచన మంచిదే అనండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ప్రియులారా ఏమండి దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? విడిచిపెట్టట్లేదు. ఏమండి విడిచిపెట్టట్లేదు. ఆ దినము సమీపించిన కొలది రెండవసారి ఆయన ఎందుకు వస్తున్నాడంట? తన కొరకు నిరీక్షణ కలిగి సత్కార్యము చూపుటకును ప్రేమ చూపుటకును పురికొల్పుకోవాలంటండి. పురులు పెట్టుకోకూడదండి. సంఘములో ఉన్నవాళ్ళు
ఏమని పురికొల్పుకోవాలి. ఒకళ్ళు రాకపోతే, ఒకళ్ళు పడిపోతే, ఒకళ్ళు ఎందుకు చేజారం విడుచుకుంటున్నారు వారి రక్షణ అని చెప్పి ఆలోచించి బాధ్యత కలిగినటువంటి వారిగా వారి వద్దకు వెళ్ళి అడగాలి, రమ్మని పిలవాలి, వారిని అవసరమైతే బ్రతిమలాడాలి, ప్రాధేయపడి చెప్పాలి. ఎంత చెప్పినా అంతేలే, వినరు. మనం ఒక దానిలో వినం, వాళ్ళు ఒక దానిలో వినరు. మనకున్నదే మనం గొప్ప అనుకుంటేట, తాను నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోకుండా ఏం చేయాలంట? జాగ్రత్త చూసుకోవాలట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.